అమ్మ బాబోయ్! 'స్టెఫిన్' అని పేరు పెట్టాక డైరెక్టరు సీరియస్ పిశాచో థ్రిల్లర్ ఇస్తాడనుకున్నాం. కానీ సినిమా మొదలయ్యాక అర్థమైంది ఏంటంటే, సైకో కన్నా సైలెన్స్ ఎక్కువ, సస్పెన్స్ కన్నా కన్‌ఫ్యూజన్ ఎక్కువ. మధ్యలో పాప్‌కార్న్‌తో బాగా కనెక్ట్ అయ్యాను. కానీ కథతో అయితే అసలు కాదు. కథ చిన్నగా స్పాయిలర్ లేకుండా చెప్తా. స్టెఫిన్ అనే ఓ శాంతమైన వ్యక్తి. కానీ అతని చుట్టూ జరిగే సంఘటనలు మాత్రం ఏమిట్రా ఇది? ఎవరు? ఎందుకు? అని ఆడియన్స్‌ని కన్‌ఫ్యూజన్‌లో పడేస్తాయి. ఒక మర్డరు, ఒక దర్యాప్తు, ఒక ట్విస్టు మొత్తం సైలెంట్ ఫేస్‌తో థ్రిల్లింగ్ కన్‌ఫ్యూజన్ ఇస్తాయి. పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే స్టెఫిన్ ఒక సీన్‌లో నిర్దోషి, మరో సీన్‌లో సందేహాస్పదుడు. యాక్చువల్‌గా హీరోనా, విలనా ఆడియన్స్ మాత్రమే కాదు అతనికి తెలియదు అన్న ఫీల్ కూడా వస్తుంది. ఒక పోలీస్ ఆఫీసరు కేసు ఛేదించడానికి వచ్చాడు. కానీ కొన్నిసార్లు వ్యూ వరల్డ్‌లో ఏం జరుగుతుందమ్మా ఇక్కడ అని లుక్ ఇస్తాడు. బీజీఎం, సినిమాటోగ్రఫీ విషయానికి వస్తే మిస్టరీ సీన్స్‌లో బీజీఎం టక్కున పనిచేసింది. విజువల్స్, డార్క్ టోను, థ్రిల్లర్ మూడ్ మెయింటైన్ చేశారు. కొన్ని సన్నివేశాల్లో మ్యూజిక్ మాత్రమే థ్రిల్లింగ్ స్టోరీ కంటే ఎక్కువ. ఈ సినిమాకి నా రేటింగ్ వచ్చేసి 2.75/5. థ్రిల్లర్ అనటం కంటే సైలెంట్ మిస్టరీ అనడం బెటర్. పేషెన్స్ ఉన్నవారు మాత్రం ఎంజాయ్ చేస్తారు. ఫాస్ట్ థ్రిల్లర్ ఎక్స్పెక్ట్ చేసే వారికి స్లోగా అనిపిస్తుంది. స్టెఫిన్ సినిమాలో థ్రిల్లర్ ఉంది, కానీ స్లోగా ఉంది. సెకండ్ హాఫ్ లో ట్విస్ట్ తో గ్రిప్ వస్తుంది. ఎమోషనల్ యాంగిల్ కూడా ఓకే, కానీ ట్రాక్ స్లోగా ఉంటుంది. సినిమా కన్నా ఎడిటింగ్ ఫాస్ట్ గా ఉంటే కిక్కు ఇంకొంచెం ఎక్కువ ఉండేదేమో.